వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు రూట్ క్లియర్ అయింది. బిల్లుకు మద్దతు ప్రకటించింది టీడీపీ, జేడీయూ పార్టీలు. ఉభయ సభల్లో ఎన్డీఏ కూటమికి మెజారిటీ వచ్చింది. బిల్లును వ్యతిరేకించింది ఇండీ కూటమి ఎంపీలు. అయితే వక్ఫ్ ఆస్తులను సద్వినియోగం చేసుకునేందుకే బిల్ అని చెబుతోంది కేంద్రం. వక్ఫ్ ఆస్తులను లాక్కునేందుకే బిల్లు అని విపక్షాలు మండిపడుతున్నాయి. వివాదాస్పద వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు అడ్డంకులు తొలగిపోయాయి. టీడీపీ, జేడీయూ బిల్లును వ్యతిరేకిస్తున్నాయన్న విపక్షం ఆశలు గల్లంతయ్యాయి. అటు టీడీపీ, ఇటు జేడీయూ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. లోక్సభలో బిల్లు ఆమోదం పొందడానికి 277 ఎంపీల మద్దతు అవసరం కాగా ఎన్డీఏ కూటమికి 298 మంది ఎంపీల మద్దతు ఉంది. రాజ్యసభలో మ్యాజిక్ ఫిగర్ 119 కాగా ఎన్డీఏ కూటమికి 126 మంది ఎంపీల మద్దతుంది. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు టీడీపీ మద్దతు ప్రకటించింది. మైనార్టీ సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందన్నారు ఎంపీ కృష్ణప్రసాద్. చట్టంలో తాము 3 సవరణలు ప్రతిపాదించామని, వాటికి జేపీసీ ఒప్పుకుందని తెలిపారు. వక్ఫ్ దగ్గర 36.18 లక్షల ఎకరాల భూమి ఉందని, ఆ వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వక్ఫ్ బోర్డు ఏర్పాటులో రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలని కేంద్రానికి టీడీపీ సూచించింది. ప్రధాని మోదీ ఎంతో పారదర్శకతతో వక్ఫ్ చట్ట సవరణ బిల్లును తీసుకొచ్చారని, పేద ముస్లింలకు ఈ బిల్లుతో ఎంతో లాభం జరుగుతుందని జేడీయూ నేత లల్లన్ సింగ్ మద్దతు ప్రకటించారు. In the interest of the Muslim women, in the interest of the Muslim youth, in the interest of the Muslim downtrodden, hoping that the earlier suggestion of giving flexibility to the state governments will be taken into consideration while framing the rules of the Act. We support the Waqf Amendment Bill 2025. Our party, Telugu Desam Party, suggested 3 important amendments to ensure the welfare of Muslims. One crucial amendment ensured the prospective application of the Waqf by user clause. This means that all existing Waqf properties registered under this provision will remain protected. We moved an amendment replacing the district collector with a designated officer above the rank of the collector to handle such disputes. This amendment empowered state governments to appoint a higher ranking officer, ensuring a more robust and fair and broader and larger resolution process. TDP also proposed an amendment to extend the timeline for uploading Waqf property documents on the central portal. Originally, the bill required registration within 6 months, but recognizing practical challenges, we pushed for an extension. The JPC accepted. We are thankful. आज जो ये संशोधन लेके सरकार आई है, ये संशोधन पूरे वक्त के कार्यकलाप को, पूरे वक्त के कामकाज पर, पूरे वक्त की संपत्ति पर, पूरे वक्त का इस्तेमाल आम और गरीब मुसलमानों के लिए, मुस्लिम महिलाओं के लिए हित में हो, इसकी व्यवस्था के साथ ये संशोधन विधेयक आया है। हमारी पार्टी जनता दल यूनाइटेड इसका पूर्ण समर्थन करती है, पारदर्शिता का समर्थन करती है और पारदर्शिता को लाने के लिए हम आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का धन्यवाद करते हैं. వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. కొత్త అధ్యక్షుడి ఎన్నికపై తర్జన భర్జన పడుతున్న బీజేపీ ఈ బిల్లుతో ముస్లింలకు ఎలా న్యాయం చేస్తుందని ప్రశ్నించారు. అయితే అఖిలేష్ ఆయన కుటుంబ సభ్యులే అధ్యక్షుడిగా ఎన్నుకుంటారని, బీజేపీలో అలాంటి పరిస్థితి ఉండదని కౌంటర్ ఇచ్చారు అమిత్ షా. వక్ఫ్ బోర్డుకు విలువైన ఆస్తులున్నప్పటికీ ముస్లింలు ఇంకా ఎందుకు పేదరికంలో ఉన్నారని ప్రశ్నించారు కిరణ్ రిజిజు. ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ఈ బిల్లును తెచ్చామని, అందుకే బిల్లుకు ఉమీద్ అని పేరు పెట్టినట్టు తెలిపారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై లోక్సభలో విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, విపక్షాలను సంప్రదించకుండానే బిల్లును తీసుకొచ్చారని విమర్శించారు ఎంపీ గౌరవ్ గొగాయ్. ఈ బిల్లుతో దేశానికి మరోసారి విభజించే కుట్ర చేస్తున్నారని, మైనార్టీల్లో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వక్ఫ్ బోర్డు అధికారాలను లాక్కుంటున్నారని మండిపడ్డారు.
పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఎన్డీఏ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ వక్ఫ్ బిల్లు పాస్ అయ్యే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే లోక్సభలో, రాజ్యసభలో మెజారిటీ ఎన్డీఏ ఉంది కాబట్టి ఇది లాంఛనమే అనుకోవచ్చా? ఒకవేళ ప్రాసెస్ ఎలా ఉంటుంది? బిల్ యాక్ట్ కావడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉందంటారు? పార్లమెంటు ఉభయ సభల్లో చట్టాన్ని అంటే ఈ బిల్లుని పాస్ చేసిన తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు అని అంటే కొత్త చట్టం అమల్లోకి వచ్చినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఉభయ సభల్లో సంఖ్యాబలం ప్రకారం చూసుకుంటే అధికార కూటమి ఈ బిల్లును పాస్ చేయడం సాధ్యమే. అక్కడ ఎక్కడ కూడా పెద్ద అడ్డంకులు ఏం కనిపించట్లేదు. ఎందుకంటే ఇటు ఎన్డీఏ మిత్రపక్షంలో ఉన్న ఇతర రాజకీయ పార్టీలు, పర్టికులర్గా తెలుగుదేశం, జేడీయూ, ఈ రెండు పార్టీలు సైతం ఈ సవరణ బిల్లును ఆమోదించాయి, వారు మద్దతును తెలియజేశారు. కాబట్టి బిల్లు పాస్ అవ్వడం సునాయాసమే. ఇక రాజ్యసభలో సైతం వారికి కావాల్సిన సంఖ్యాబలం ఉంది. అక్కడ కొన్ని తటస్థ రాజకీయ పార్టీల సహకారం అవసరమైన తీసుకోవడానికి తగిన ప్రణాళిక కూడా భారతీయ జనతా పార్టీ దగ్గర ఉంది. కాబట్టి ఆ బిల్లును ఈరోజు ప్రవేశపెట్టి ఇంకా 2 రోజులు మాత్రమే పార్లమెంట్ ఉంది. ఈ 3 రోజుల్లో ఇటు లోక్సభలోనూ అటు రాజ్యసభలో కూడా పాస్ చేసి ఎలాగైనా కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగాను ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వక్ఫ్ చట్టం సవరించాల్సిన అవసరం గురించి బీజేపీ నేతలు పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఉన్న చట్టం 1995 నాటి ఈ చట్టం కారణంగా ఎంతోమంది సామాన్యుల భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి. వాటిని వక్ఫ్గా క్లెయిమ్ చేసుకుంటే ఆ లీగల్ డిస్ప్యూట్స్ నుంచి బయటపడలేని పరిస్థితుల్లో చాలామంది భూములు కోల్పోతున్నారన్నది ఒక పాయింట్ అయితే, ప్రస్తుత వక్ఫ్ బోర్డులో అందరికీ ప్రాధాన్యత లేదు. కేవలం ముస్లింలలో కొన్ని వర్గాలకు మాత్రమే ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు. అందులో ముస్లిం మహిళలకు ప్రాతినిధ్యం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఆగా ఖానీలు ఇటువంటి కొన్ని సబ్ సెక్షన్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా ఇందులో ప్రాతినిధ్యం లేకుండా చేశారు. కొత్త చట్టంలో వారందరికీ ప్రాతినిధ్యం ఉంటుంది అన్నది ఒకటి. అలాగే ఈ డిస్ప్యూట్స్ ఏవైనా ఉంటే కనుక తొలుత డిస్ట్రిక్ట్ కలెక్టర్ లెవెల్లోనే వాటిని పరిష్కరించే వెసులుబాటు కల్పించారు. అయితే దాంట్లో తెలుగుదేశం పార్టీ ఒక సవరణను ప్రతిపాదించింది. జిల్లా కలెక్టర్ స్థాయిలో కాకుండా ఇంకొంత సీనియర్ మోస్ట్ ర్యాంక్ అధికారి ఉండాలి, కనీసం జాయింట్ సెక్రటరీ ర్యాంక్ అధికారి ఉండాలి అంటూ టీడీపీ సవరణ ఇవ్వడంతో డిజిగ్నేటెడ్ ఆఫీసర్ అంటూ ఆ పదాన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్ అన్న చోట డిజిగ్నేటెడ్ ఆఫీసర్ అన్న పదంతో రీప్లేస్ చేస్తూ సవరణ చేశారు. ఇవన్నీ కూడా జేపీసీ లెవెల్లో జరిగిన చర్చల్లో టీడీపీ ఇచ్చిన కొన్ని సూచనలను పరిగణలోకి తీసుకున్నారు, జేడీయూ ఇచ్చిన కొన్ని సూచనలను పరిగణలోకి తీసుకున్నారు. కానీ విపక్షాలు, ముఖ్యంగా ఎంఐఎం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వీరంతా ఇది ముస్లిం ప్రయోజనాలకు విఘాతం కలిగించే సవరణ బిల్లు అంటూ వారు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. జేపీసీ వేసినప్పటికీ కూడా జేపీసీలో తమ అభిప్రాయాలకు చోటు కల్పించలేదు. తాము ఎన్ని సవరణలు ప్రతిపాదించినా జేపీసీ చైర్మన్ వేటిని కూడా అందులోకి పరిగణలోకి తీసుకోలేదు. ఓటింగ్ కూడా నిర్వహించి తమ సవరణలను తాము ప్రతిపాదించిన సవరణలన్నిటినీ రిజెక్ట్ చేశారు. కేవలం మిత్రపక్షాలు ఇచ్చిన కొన్ని సవరణలను మాత్రమే యాక్సెప్ట్ చేసి జేపీసీ ఈ బిల్లుని మాడిఫై చేసిందంటూ వారంతా కూడా ఆరోపణలు చేస్తున్నారు. సో మొత్తంగా ఏమైనా పార్లమెంటు ఉభయ సభల్లో కూడా అధికార కూటమికి బిల్లును పాస్ చేయడానికి తగినంత సంఖ్యాబలం అయితే ఉంది. ఇవాళ లోక్సభలో, తర్వాత రాజ్యసభలో రెండిట్లో కూడా బిల్లు పాస్ అయి అది రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడ్డ వెంటనే కొత్త వక్ఫ్ చట్టం అమల్లోకి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహాత్మా. ప్రైవేట్ ఫైలో సెకండ్ టాపిక్ చూద్దాం. ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయనపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు నెల్లూరు పోలీసులు. మైన్స్ లో విచ్చలవిడిగా పేలుడు పదార్థాల వినియోగంతో అక్కడి గిరిజనులు కాకాణి అనుచరుల్ని నిలదీశారు. మైనింగ్ ఆపేయాలని బైఠాయించారు. ఆ క్రమంలో కాకాణి అనుచరులు నోటికొచ్చినట్లు బూతులు తిడుతూ గిరిజనుల్ని బెదిరించారు. బాధితుల ఫిర్యాదుతో కాకాణి గోవర్ధన్ పై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. మరోవైపు నెల్లూరులో మైనింగ్ తవ్వకాల వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే 2 సార్లు విచారణకి రావాలని నోటీసులు ఇచ్చారు పోలీసులు. కానీ కాకాణి మాత్రం విచారణకి వెళ్లలేదు. ఇవాళ హైదరాబాద్ లో 3వ నోటీసులు ఇచ్చారు. కాకాణి నివాసంలో లేకపోవడంతో ఆయన బంధువులకి నోటీసులు అందజేశారు పోలీసులు. ప్రస్తుతం కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నారు? హైదరాబాద్ లో ఉన్నారని చెప్తున్నారు. కానీ నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన పోలీసులకి అందుబాటులో లేకపోయారు ఆయన. కేసులో కాకాణి గారి పాత్ర ఉందని చెప్పేసి దర్యాప్తు తేలడంతో లాస్ట్ మంత్ 28న కోర్టులో మెమో ఫైల్ చేయడం జరిగింది. తర్వాత దర్యాప్తులో భాగంగా మొన్న ఎస్సీ/ఎస్టీ సెక్షన్స్ అప్లై చేయడం జరిగింది. ఎస్సీ/ఎస్టీ సెక్షన్స్ అప్లై చేయడం వల్ల నెల్లూరు రూరల్ డిఎస్పీ గారు దర్యాప్తు అధికారిగా ఉన్నారు. వారు ఇచ్చినటువంటి నోటీస్ని ఈరోజు వారి బంధువుకి సర్వ్ చేశాము.
ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, పోలీసులు నోటీసులు ఇస్తూనే ఉన్నారు, కానీ కాకాని విచారణకి వెళ్లడం లేదు. రేపైనా ఆయన హాజరు అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఇటుపక్క SC/ST అట్రాసిటీ కేసుకు సంబంధించి అసలు డీటెయిల్స్ ఏంటి? సర్వేపల్లి నియోజకవర్గం తాటపర్తి గ్రామంలో అక్రమ మైనింగ్ జరిగిందంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. మొదటగా 3 మీద ఈ కేసు నమోదు చేశారు. దాంతో A1, A2 ఇచ్చిన కన్ఫెషన్ ఆధారంగా మరొక 7 మంది మీద కేసులు నమోదు చేశారు. ఆ మొత్తం టోటల్గా 10 మంది మీద కేసు నమోదు చేస్తే A4గా కాకాని మీద కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే కాకానికి 2 సార్లు విచారణకు రావాలంటూ ఇటు నోటీసులు జారీ చేశారు. కానీ కాకాని విచారణకు హాజరు కాలేదు. తాను ఇంట్లో లేని సమయంలో పోలీసులు నోటీసులు ఇచ్చారంటూ కూడా కాకాని చెప్పుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. తన మీద అక్రమంగా కేసు పెట్టారు. ఆ కేసుని క్వాష్తో పాటు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. నిన్న హైకోర్టులో సుదీర్ఘ వాదనలు నడిచాయి. ప్రభుత్వం తరపున న్యాయవాది ఇప్పటికే 2 సార్లు కాకానికి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చాము, కానీ ఆయన విచారణకు హాజరు కాలేదంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. దాంతోపాటుగా SC/ST అట్రాసిటీ కేసు కూడా తన మీద నమోదైందంటుగా హైకోర్టుకు ప్రభుత్వం తరపున న్యాయవాది చెప్పుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టుకు సంబంధించి జడ్జి ఒక సూచనలు చేశారు. ఏదైతే చెప్తున్నారో SC/ST కేసుకు సంబంధించి ఆ కేసు మెమో రూపంలో ఇటు కోర్టుకి వెంటనే దాఖలు చేయాలని చెప్పారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా పోలీస్ అధికారులు ఈరోజు ఉదయం దాన్ని దాఖలు చేసినట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని కాకాని ఇంటి వద్దకు ఏపీ పోలీసులు ఉదయం 11:25 చేరుకున్నారు. లోపల కాకాని ఉన్నారన్న సందర్భంలోనూ వాళ్ళు లోపలికి వచ్చి నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు ఫిజికల్గా. కానీ ఇక్కడ ఎక్కడ కాకాని లేకపోవడంతో వాళ్ళ బంధువులకి నోటీసులు ఇచ్చారు. సో బంధువులకు సంబంధించి సుమంత్ అనే వ్యక్తికి నోటీసులు జారీ చేశారు. సుమంత్ అనే వ్యక్తి ఆ నోటీసులు తీసుకున్నారు. కానీ ఈరోజు కాకానికి సంబంధించి హైదరాబాద్లో వాళ్ళ మరదలు కూతురు ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంది. పోలీసులు వచ్చి ముందుగా లోపల కాకాని ఉన్నాడన్న కోణంలో పూర్తిగా ఎంక్వైరీ చేశారు. లోపల తిరిగి ఎవరు లేకపోవడంతో, కాకాని లేకపోవడంతో బంధువులకి ఆ నోటీసులు ఇచ్చారు. మళ్ళీ తిరిగి ఇప్పుడు ఎగ్జాక్ట్గా మళ్ళీ జస్ట్ ఒక 10 నిమిషాల క్రితం మళ్ళీ కాకానింటికి పోలీసులు లోపలికి వచ్చారు. ప్రస్తుతం లోపల బంధువులతో మాట్లాడుతున్నారు. కాకాని ఎటువైపు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఎంతసేపు ఉన్నాడన్న కోణంలో పోలీసులు బంధువులను అయితే విచారణ చేస్తున్న పరిస్థితులు కొన్ని. మొత్తానికి ఇది ఒక పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇటు ఏపీలోని రాజకీయం తెలంగాణకు మారింది చెప్పుకోవాలి. అంటే దాదాపు గత 4 రోజులుగా కాకాని హైదరాబాద్లో ఉంటున్నారు. తను చెప్పుకుంటూ వచ్చాడు, పోలీసులు 24 గంటలకు ముందు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలంటున్నారు అని చెప్పారు. దాంతోపాటుగా నేను ఇంట్లో లేని సమయంలో పోలీసులు నోటీసులు ఇస్తున్నారని చెప్పిన నేపథ్యంలో పోలీసు ఈరోజు స్వయంగా వచ్చి కాకానికి నోటీసులు ఇవ్వడానికి మేము వచ్చామంటూ కూడా మనకి కొద్దిసేపటి క్రితం DSP చెప్పిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కాకాని అయితే విచారణకు హాజరు కావాల్సిందని చెప్తున్నారు. అయితే మొత్తానికి ఈ కేసుకు సంబంధించి టోటల్ ఎపిసోడ్కి సంబంధించి రేపు మళ్ళీ హైకోర్టులో వాదనలు ఉన్నాయి. సో రేపు పూర్తిగా ఇటు కాకాని తరపు న్యాయవాదులు వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్న పరిస్థితులు ఉంది. ఎందుకంటే SC/ST అట్రాసిటీ కేసు గా పెట్టారన్న నేపథ్యంలో బెయిల్ని అడ్డుకోవడం కోసం ఈ అట్రాసిటీ పెట్టారని కాకాని ముందుగా వాదిస్తున్న పరిస్థితులు కొంది. ఈ నేపథ్యంలోనే రేపు హైకోర్టులో ఈ టోటల్ ఎపిసోడ్కి సంబంధించిన వాదనలు జరగనున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ వాసు. అమరావతి ఆగేదేలే. 600 అయినా 150 అయినా 2028 కల్లా క్యాపిటల్ సిటీ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని డెడ్లైన్గా పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం అందుకు తగ్గట్లుగానే పరుగులు పెడుతోంది. ఓవైపు సింగపూర్ టీం పర్యటన, మరోవైపు ఔటర్ రింగ్ రోడ్ కోసం 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణకి కేంద్రం అనుమతినివ్వడంతో క్యాపిటల్ సిటీ పనులు ఊపందుకున్నాయి. ఆంధ్రుల రాజధాని అమరావతి నిర్మాణం పరుగులు పెడుతోంది. 2 ఏళ్లలోపు కీలక నిర్మాణాలన్నీ పూర్తి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికోసం ఇప్పటికే వివిధ సంస్థలు, బ్యాంకుల నుంచి వేలాది కోట్ల రూపాయల రుణాలు తీసుకొచ్చిన ప్రభుత్వం లేటెస్ట్ గా అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కోసం కేంద్రం నుంచి కీలక అనుమతులు పొందింది. 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. తొలుత కేవలం 70 మీటర్ల వెడల్పుతోనే భూసేకరణ చేసేందుకు అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదం తెలుపుగా అలా కుదరదని భవిష్యత్తులో ORR విస్తరణ, దానికి అనుబంధంగా రైల్వే లైన్ నిర్మాణాలకు వీలుగా 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరపాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. పలుమార్లు కేంద్ర పెద్దలతో సంప్రదింపులు జరిపారు. ఫలితంగా 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరిపేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే రాజధానికి ఆనుకొని ఉన్న గ్రామాలకు రాకపోకల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ORR కు ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించేందుకు కేంద్రం ఓకే చెప్పింది.
ఇప్పటికే అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమిక ఆమోదం మేరకు ఓఆర్ఆర్ నిర్మాణానికి 16,310 కోట్ల రూపాయల వ్యయమవుతుందని అంచనా వేశారు. ఇందులో సివిల్ పనుల విలువ 12,955 కోట్లవుతుందన్నారు. 1,702 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుందని, దీనికోసం 2,665 కోట్లు వెచ్చించనున్నట్లు కమిటీ పేర్కొంది. ఇదంతా కూడా 70 మీటర్ల వెడల్పుతో భూసేకరణకున్న లెక్కలే. తాజాగా 140 మీటర్ల వెడల్పుకు కేంద్రం సమ్మతించడంతో భూసేకరణకయ్యే ఖర్చు కూడా రెట్టింపు కానుంది. ఈ వ్యయంపై జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు త్వరలోనే ఓ క్లారిటీ ఇవ్వనున్నారు. మరోవైపు అమరావతిలో పర్యటిస్తోంది సింగపూర్ టీం. స్టార్టప్ ఏరియా నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వ భాగస్వామ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కోరడంతో సింగపూర్ ప్రతినిధి బృందం రాజధానిలో పర్యటిస్తోంది. కోర్ క్యాపిటల్లో వివిధ నిర్మాణాలని బృందం పరిశీలించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ తో సమావేశం కానున్నారు. మొత్తంగా సీఎం స్పీడ్ తో క్యాపిటల్ సిటీ నిర్మాణం కూడా పరుగులు పెడుతోంది. పెట్టుకున్న టార్గెట్ లోపు నిర్మాణాలని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ఉన్నారు ఫుల్ డీటెయిల్స్తో రెడీగా. ఈశ్వర్, అనుకున్నట్లుగానే పనులన్నీ చకచక జరిగిపోతున్నట్లున్నాయి. సో అప్డేట్స్ ఏంటి అమరావతి నిర్మాణానికి సంబంధించి? అమరావతిని అంతర్జాతీయ నగరంగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అయితే భూమి ఆకాశాలని కదిలిస్తున్నాయి అనుకోవచ్చు. ఎందుకంటే సింగపూర్ ప్రభుత్వంతో మళ్ళీ రివైవ్ చేయడానికి కొలాబరేషన్ని, గతంలో ఉన్న కొలాబరేషన్ రివైవ్ చేయడానికి ఇప్పటికే పెద్ద ఎత్తున ప్లాన్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే కేంద్రంతో కూడా వాళ్ళని సంప్రదించి వాళ్ళకి సంబంధించిన అనుమతులు తీసుకుంది. వాస్తవానికి ఇతర దేశాలు ఇక్కడికి వచ్చి సిటీని డెవలప్ చేయాలంటే కేంద్రం అనుమతి కావాల్సి ఉంటుంది. గతంలో ఆ అనుమతి లేదు అన్నట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. అయితే దానికి భిన్నంగా ఈసారి ఇప్పటికే ముఖ్యమంత్రి గతంలో ఢిల్లీకి వెళ్ళినప్పుడు కేంద్ర ఎక్స్టర్నల్ మినిస్టర్ని కలిసి ఈ సింగపూర్కి సంబంధించిన ఈ కన్సార్టియంతో తిరిగి వాళ్ళ ఇంతకుముందున్న డెవలప్మెంట్ అగ్రిమెంట్ని రివైవ్ చేసుకోవడానికి ఇన్ ప్రిన్సిపల్ ఒక అగ్రిమెంట్ తీసుకుంది. దానికి సంబంధించి కేంద్రాన్ని ఒప్పించింది. కేంద్రం అంగీకారం మేరకు ఆ తర్వాత మళ్ళీ సింగపూర్ ప్రభుత్వాన్ని కలిసింది. సింగపూర్ ప్రభుత్వానికి ఇంటర్నేషనల్ అర్బన్ డెవలప్మెంట్లో ఎక్స్పర్టైజ్ ఉంది, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. సో అట్లాంటి వాళ్ళతో ఇక్కడ ఒక నగరాన్ని నిర్మిస్తే పెద్ద ఎత్తున ముందుకెళ్లే అంతర్జాతీయ నగరంగా పేరుంటే పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. నగరానికి నగర ప్రెస్టేజ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా చాలా క్రూషియల్ నిర్ణయాలు ఇప్పటికే తీసుకుంది. అందులో భాగంగానే వాళ్ళకి రివైవ్ చేయడానికి అంటే 2014లో ఇంతకుముందు సింగపూర్ కన్సార్టియంకి ఆంధ్రప్రదేశ్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్కి మధ్య ఒక జాయింట్ వెంచర్ జరిగింది. అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్స్ పేరుతో జరిగింది. ఆ తర్వాత 2019లో అప్పుడు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రిమెంట్ని, జాయింట్ వెంచర్ని టెర్మినేట్ చేస్తూ ఆ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని వైండప్ చేసింది. అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్స్ని వైండప్ చేసింది. మళ్ళీ తిరిగి ప్రభుత్వం అంతర్జాతీయ నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో సింగపూర్ ప్రభుత్వాన్ని కన్సల్ట్ చేసింది. అయితే సింగపూర్ ప్రభుత్వం కొన్ని డిమాండ్స్ని పెట్టింది. ఎందుకంటే గతంలో వచ్చిన ఇబ్బందులు మళ్ళీ రావని చెప్పి మేము ఎట్లా నమ్మాలన్న దాని మీద కొంత ఆలస్యమైంది. దానికి సంబంధించి కేంద్రంతో కూడా చెప్పించి కేంద్రంతో కూడా వాళ్ళ అనుమతి తీసుకొని మళ్ళీ ఈసారి రంగంలోకి దిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ మేరకు సింగపూర్కి సంబంధించిన ఒక డెలిగేషన్ ఈరోజు వచ్చింది. ఈ విషయాలన్నీ వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా బయట పెట్టలేదు. ఈరోజు వాళ్ళు ఇక్కడ రాజధాని ప్రాంతంలో ఒకసారి పర్యటించి సీడ్ క్యాపిటల్ ఏరియా డెవలప్మెంట్కి అవసరమైన ప్లాన్లను రివైవ్ చేయడానికి అంగీకరించారు. రేపు ముఖ్యమంత్రితో కీలకమైన సమావేశం ఉంది. రేపు సాయంత్రం ముఖ్యమంత్రిని అలాగే లోకేష్ని కూడా కలవబోతున్నారు. ఆ తర్వాత దీనికి సంబంధించి అగ్రిమెంట్ రివైవల్కి సంబంధించి ఒక జాయింట్ స్టేట్మెంట్, ఒక ప్రకటన ఉండబోతున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఓవర్ టు స్టూడియో. ఎమ్మెల్యేల అనర్హతపై 4 ఏళ్లు స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా కోర్టులు చూస్తూ ఊరుకోవాలా? ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంటే చేతులు కట్టుకుని చూస్తుండాలా? తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు ప్రశ్నలు ఇవి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై సుప్రీంకోర్టులో వాడి వాదనలు జరిగాయి. స్పీకర్ తరపున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. స్పీకర్ కు రాజ్యాంగం కల్పించిన విశేష అధికారాలను కోర్టులు హరించలేవని, ఒకసారి ఆయన నిర్ణయం తీసుకున్నాకే న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుందని చెప్పారు. స్పీకర్ కాల పరిమితితో నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పడం భావ్యం కాదని రోహత్గి అన్నారు. ఒకవేళ సూచనలు చేస్తే స్వీకరించాలా లేదా అనేది స్పీకర్ అంతిమ నిర్ణయమేనని, ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యాంగ వ్యవస్థ పెత్తనం చేయలేదని వాదనలు వినిపించారు. ఇక పిటిషనర్ల తరపున స్పందించిన జస్టిస్ పిఆర్ గవాయ్ సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు చెప్పకూడదా, ఆయనకు విజ్ఞప్తి చేయడమో ఆదేశించడమో చేయకూడదా అంటూ ప్రశ్నించారు. దీనిపై రోహత్గి స్పందిస్తూ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు ఫిర్యాదు చేసిన వారంలోనే న్యాయస్థానంలో పిటిషన్ వేశారన్నారు. ఒకదాని తర్వాత మరొక రిట్ పిటిషన్లు దాఖలు చేస్తూ వచ్చారని, కనీసం పరిశీలించే అవకాశం కూడా లేకుండా పిటిషన్లు వేశారని తెలిపారు. ఇక ముకుల్ రోహత్గి వాదనలపై జస్టిస్ పిఆర్ గవాయ్ మరోసారి జోక్యం చేసుకున్నారు. 4 ఏళ్ల పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోతే కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా అని ప్రశ్నించారు. న్యాయస్థానాలు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
ఇలా ఇరు వర్గాల మధ్య వాడివేడి వాదనల అనంతరం విచారణ రేపటికి వాయిదా పడింది. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో బ్యూరో చీఫ్ విజయ్ అందుబాటులో ఉన్నారు లైవ్ లోనే. విజయ్, సో వాడివేడి వాదనలు అయితే జరిగాయి. రేపు కోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు రావచ్చు అని అనుకుంటున్నారు? అలాగే స్పీకర్ నుండి నెక్స్ట్ ఎటువంటి స్టెప్ ఉండొచ్చు? అంటే దాదాపు ఇప్పటివరకు జరిగిన ఆర్గ్యుమెంట్స్ పిటిషనర్లు ఎవరైతే వేశారో వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయిపోయాయి. ఈరోజు కేవలం స్పీకర్కి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ మాత్రమే. స్పీకర్కి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్లో ప్రధానంగా ఏవైతే ఈ పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళు వేసినటువంటి వాళ్ళు ఎప్పటికైతే స్పీకర్కి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కనీస సమయం వేయకుండానే డైరెక్ట్గా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన తెలంగాణ హైకోర్టు స్పీకర్కి ఏదైతే 4 నెలల్లో సమయం ఇచ్చి వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిందో దాన్ని ముకుల్ రోహిత్కి ముందుగా తప్పట్టారు. ఏ కోర్టు కూడా స్పీకర్కి, రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్కి ఆదేశాలు సమయానికి సంబంధించి అంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి ఏదైతే సమయం ఇచ్చారో ఆ సమయానికి సంబంధించినటువంటి ఆదేశాలు ఇవ్వడానికి లేదు. దానిపైన తెలంగాణలో డివిజన్ బెంచ్ కూడా సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ కొట్టేసింది. కాబట్టి స్పీకర్కు ఉన్న అధికారులపైన ఈరోజు ప్రధానంగా వాదనలు జరిగాయి. సుప్రీంకోర్టు కూడా ఒకనొక సమయంలో జోక్యం చేసుకొని గతంలో కోర్టు ధిక్కరణకు పాల్పడిన సమయంలో స్పీకర్లను కూడా సుప్రీంకోర్టుకు పిలిపించిన సందర్భాలు ఉన్నాయన్న అంశాన్ని కూడా అడ్వకేట్లకి ముకుల్ రోహిత్కి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ముకుల్ రోహిత్కి వాదన అంతా కూడా ఈ మొత్తం ప్రాసెస్లో స్పీకర్కు ఉన్న అధికారం, స్పీకర్ని డిక్టేట్ చేయాల్సిన స్పీకర్కి టైం బాండ్కి సంబంధించి డిక్టేట్ చేసే అధికారం ఉందా లేదా, ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి స్పీకర్కి మరొక రాజ్యాంగ శక్తి అయినటువంటి న్యాయ వ్యవస్థ ఎలాంటి ఆదేశాలు ఇవ్వచ్చు? ఇప్పటివరకు అనేక అనర్హత పిటిషన్లో కూడా స్పీకర్కి ఎట్లాంటి ఆదేశాలు ఏ కోర్టు కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు కూడా స్పీకర్కి తగిన సమయం ఇవ్వాలి. స్పీకర్ తగిన సమయం ఇవ్వకుండానే దాదాపుగా కోర్టులో పిటిషన్ వేసే సమయం కూడా కేవలం 1 రోజుల సమయం మాత్రమే స్పీకర్కి ఇచ్చారు. స్పీకర్ ఆ పిటిషన్ను చదివేంత సమయం కూడా ఇవ్వలేదనేది ముకుల్ రోహిత్కి వాదన వినిపించారు. రేపు మధ్యాహ్నం ఎవరైతే పిటిషనర్లు ప్రతివాదులు ఉన్నారో, ఎమ్మెల్యేస్ 10 మంది ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాదన సుప్రీంకోర్టు వినే అవకాశం ఉంది. దాదాపు రేపు మధ్యాహ్నం వరకు ఈ వాదన కన్క్లూడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ విజయ్. ఇక తమిళనాడులోని తేని జిల్లాలో రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి. ఎంపురాన్ సినిమాలోని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న రైతులు మోహన్ లాల్, పృథ్వీరాజులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముల్లై పెరియార్ డ్యాంపై సీన్లను తొలగించాలి అంటూ థియేటర్ ముట్టడికి కూడా యత్నించారు. రైతుల్ని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. మరొక వైపు ముల్లై పెరియార్ డ్యాం ఆఫీస్ని కూడా ముట్టడించారు నిరసనకారులు. అయితే ఈ డ్యాం కేరళలో ఉంది, దీని అవసరం తమిళనాడు. 100 ఏళ్లకు పైబడిన ముల్లై పెరియార్ డ్యాం ఎప్పటికైనా ప్రమాదమే అంటోంది కేరళ. నీటి మట్టం తగ్గించాలి అంటోంది. వానలు వరదలు వస్తే డ్యాం కింద ఉన్న గ్రామాలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకుపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే విషయాన్ని ఎంపురన్ మూవీలో ప్రస్తావించడమే ఇప్పుడు వివాదానికి కారణం. డ్యాం కి సంబంధించిన సీన్లపై తమిళనాడు రైతాంగం భగ్గుమంటోంది. తమిళనాడులోని తేని, మధురై, శివగంగా జిల్లాకు చెందిన రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముల్లై పెరియార్ డ్యాంపై సినిమాలో కేరళకు అనుకూల వాదన వినిపించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆందోళనలకు, నిరసనలకు సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి మురళి లైవ్ లో అందిస్తారు. మురళి, అంటే ఇక్కడ ఎంపురాన్ సినిమా వివాదం కంటే ముందుగా కూడా ఈ ముల్లై పెరియార్ డ్యామ్ వివాదం అనేది కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది. దాదాపు 130 సంవత్సరాల క్రితం బ్రిటిష్ హయాంలో నిర్మించినటువంటి డ్యామ్ ఇది. అయితే ఇది మొత్తం కేరళ భూభాగంలో ఉంటుంది, కానీ దీని అవసరాలంతా కూడా, వినియోగం మొత్తం కూడా కేవలం తమిళనాడుకు మాత్రమే ఉంటాయి. అయితే ఈ డ్యామ్ నీటి మట్టం పెరిగినప్పుడు ప్రమాదం అనేది కేరళలో ఉన్నటువంటి ఇడిక్కి జిల్లా లాంటి ప్రాంతాలకు ఎక్కువగా ఉంటుంది. సో సాధారణ డ్యాములాగా గేట్లు తెరిచి నీరు విడుదల చేసేటువంటి పరిస్థితి ఈ డ్యాంలో ఉండదు. సో డ్యాంలో నీటి మట్టం పెరిగిన తర్వాత, అంటే 36 టీఎంసీల కంటే ఎక్కువ నీటి మట్టం ఉన్నప్పుడు మాత్రమే ఇది యూటర్న్ పద్ధతిలో యూటర్న్ లాగా ఎగువ నుంచి ఆ ఫ్లో అనేది తమిళనాడుకు వస్తుంది. సో ఈ కారణంగా ఎక్కువ నీటి మట్టం ఉంటేనే తమిళనాడుకు నీరు విడుదల చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ నీటి మట్టం పెరిగిన సందర్భంలో కేరళలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలకు, కొన్ని వందల గ్రామాలకు ఇది బ్యాక్ వాటర్ ద్వారా ముంపు అనేది ఎప్పుడు కూడా సమస్యగా మారుతోంది. సో ఈ కారణంగానే తక్కువ నీటి మట్టం ముందు నుంచి కూడా సామర్థ్యాన్ని తగ్గిస్తూ కేరళ ప్రభుత్వం వస్తుంది. అయితే కోర్టు వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కోర్టులో టీఎంసీలు అంటే సామర్థ్యాన్ని మరింత పెంచాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే డ్యామ్ భద్రతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఒకసారి 1979లో భూకంపం వచ్చినప్పుడు సో కొంత పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ కారణంగా భద్రతకు ముప్పు వాటిల్లుతుందని కేరళ ప్రభుత్వం పదే పదే చెబుతోంది. అయితే ఈ డ్యామ్ను పునర్నిర్మాణం చేయడం ద్వారా
ప్రమాదం ఉండదని కేరళ ప్రభుత్వం చెప్తుంది. అయితే తమిళనాడు ప్రభుత్వం కావచ్చు, తమిళనాడులో ఉన్నటువంటి రైతు సంఘాలందరూ కూడా డ్యామ్ పునర్నిర్మాణం జరిగితే ఆ సామర్థ్యాన్ని తగ్గించేసే కుట్ర జరుగుతుంది కాబట్టి అప్పుడు పూర్తిగా తమిళనాడుకు నష్టం జరుగుతుందని ఇక్కడున్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, రాజకీయ పార్టీలని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ఇలా రెండు రాష్ట్రాల మధ్య ఈ డ్యామ్ వేదికగా వివాదం అనేది నడుస్తుంటే తాజాగా ఎంపురాన్ సినిమాలో ఈ సినిమాకు సంబంధించి ఇదే అంశం, ఏదైతే డ్యామ్ పునర్నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉందో సో ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి సన్నివేశాలు ఆ సినిమాలో ఉన్నాయి. సో అందుకోసమే ఈ వివాదం అనేది మొదలైంది. ఇది కంప్లీట్గా కూడా కేరళ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది. తమిళనాడుకు అన్యాయం చేసేలా ఈ సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని ఇక్కడున్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, ముఖ్యంగా రైతు సంఘాలు దీనిపై గట్టిగా పోరాడుతూ ఉన్నాయి. సినిమా నిర్మాణ సంస్థ కార్యాలయాలపై దాడులకు అలాగే ముట్టడిస్తామన్నటువంటి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇవాళ తొలి విడతగా ఈ డ్యామ్ కార్యనిర్వాహక కార్యాలయం ఏదైతే ఉందో దాన్ని ముట్టడించేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి అధికారులందరితో కూడా వాగ్వాదానికి దిగారు. మరోవైపు మోహన్ లాల్ టార్గెట్గా పదే విమర్శలు చేస్తున్నారు. మోహన్ లాల్ దీనికి క్షమాపణ చెప్పాలి, సినిమాలో ఉన్నటువంటి సన్నివేశాలన్నీ కూడా తొలగించాలన్నటువంటి డిమాండ్ రోజుకి కూడా ఎక్కువ అవుతుంది. సో తమిళనాడులో మొత్తం ఆ తేనె పరిసర ప్రాంతాల్లో మొదలైనటువంటి ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనను ఉధృతం చేస్తామని రైతు సంఘాలు చెప్తున్న పరిస్థితి మాత్రం తమిళనాడులో కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ మురళి.